టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రామాయణం ఆది కావ్యం. ఈ ఆది కావ్యంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి కదా. అయితే ఈరోజు పురాణ పాత్రలలో మనం ఒక శిల గురించి మాట్లాడుకోవాలి. వాస్తవానికి అది శిలనా కాదు. మరి శిల అని ఎందుకు అంటున్నాం అంటే చాలా మంది ఒక రాయి అని అంటూ ఉంటారు. అదే అహల్య. ఈరోజు అహల్య వృత్తాంతం మనం చెప్పుకోవాలి. పురాణ పాత్రలలో అహల్య యొక్క పాత్ర ఎటువంటిది? అహల్య అన్న వెంటనే ఆమెకు శాపం, కాబట్టి ఆమె రాయిగా మారిపోయింది. అటువంటి రాయ మళ్ళీ ఒక మనిషిగా అంటే మళ్ళీ అహల్యగా ఎలా మారింది అంటే రాముని యొక్క పాద స్పర్శ తగిలిన వెంటనే అంటే రాముడు తాకిన వెంటనే ఆ రాయి మళ్ళీ మనిషిగా మారింది అని మనం వింటూ ఉంటాం. వాస్తవానికి వాల్మీకి మహర్షి అందించిన వాల్మీకి రామాయణంలో ఇటువంటి ప్రస్తావన ఉండదు. అయితే గ్రంథాలు ఎన్ని రకాలుగా మనం చదువుకుంటూ ఉన్నా, కథలు వింటూ ఉన్నా, కథ అదే, కాకపోతే చిన్న చిన్న మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాల్మీకి మహర్షి ఆ వాల్మీకి రామాయణంలో మాత్రం ఒక రాయిగా మారిపోవడము, ఆ రాయినే కాళ్ళతో అంటే తాకటము, లేకపోతే తనటము, లేకపోతే అక్కడ కూర్చోవటం, కాబట్టి వెంటనే ఆ శిల ఒక స్త్రీమూర్తిగా మారిపోవడము అన్నది మనకి ఉండదు. ఇంతకీ అహల్య ఎవరు? అహల్య దగ్గర నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలి? అహల్యకు ఎందుకు ఆ శాపం వచ్చింది? మనం మనుషులం, అందరం తప్పులు చేస్తూ ఉంటాం కదా. నేను తప్పు చెయ్యను అని ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పటి వరకు నేను తప్పు చెయ్యనే లేదు అని కూడా మనం చెప్పుకోలేం. అబద్ధాలు చెప్పుకోవడానికి ఏముంది, బోళ్ళని చెప్పుకుంటాం. కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఒక దోషము అన్నది మనలో కూడా ఉంటూ ఉంటుంది. అయితే అటువంటి తప్పులు చేసిన వెంటనే ఇది తప్పు అని తెలుసుకుని ఇటువంటి తప్పులు మళ్ళీ చెయ్యకూడదు అని ఒక సాధన ఏదైతే చేస్తామో అది చాలా ముఖ్యం మనిషిని ముందుకు ఉన్నత మార్గంలోకి నడిపించడానికి. తప్పులు చేశాం కదా, సరే ఇప్పుడు ఓడిపోయాము, లేకపోతే ఎవరి ముందో మనం తల ఉంచుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇక జీవితం అలా ఉండిపోదు. తల ఎత్తుకుని గర్వంగా మళ్ళీ మనం బ్రతకగలగాలి. తప్పు చేసినా అంటే చేసిన తప్పు తెలుసుకుని మనం ఎలా మారాలి తెలుసుకుని సాధన ఇది చెయ్యగలగాలి. కాబట్టి పురాణాలు చదువుకోండి, రామాయణం చదువుకోండి, మహాభారతం చదువుకోండి. ఎందుకు చెప్తారు? కథల కోసం కాదు, మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావాలి. ప్రతి పాత్ర మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అహల్య వృత్తాంతం ఈరోజు మనం చెప్పుకుందాం. గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య. మనం చాలాసార్లు ఈ కథ వింటూ ఉంటాం. ఎలా వింటూ ఉంటాం? గౌతముడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఇంద్రుడు గౌతముడి రూపంలో వచ్చాడు అహల్య దగ్గరకు, కాబట్టి కోపం వచ్చింది. ఇంద్రుణ్ణి శపించాడు, అహల్యని కూడా శపించాడు. ఇది మనం వింటూ ఉంటాం. కానీ ఈ మధ్యలో జరిగిందేంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. బ్రహ్మమానస పుత్రులు అని వింటూ ఉంటాం కదా. బ్రహ్మగారు ఎంతో మందిని సృష్టిస్తూ ఉంటారు, మానస పుత్రులు. అటువంటి మానసపుత్రుడే నారదుడు కూడా. అయితే మనం బ్రహ్మగారి దగ్గరికి అలా అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిపోయాము అంటే అహల్య ఎలా జన్మించింది, అహల్య ఎవరు అన్నది ముందుగా తెలుసుకోవాలి కదా. అందుకోసం అప్పట్లో క్షీరసాగర మథనం జరిగినప్పుడు మోహిని స్వరూపంతో శ్రీ మహావిష్ణువు ఒక స్త్రీమూర్తిగా ఆయన ఉద్భవించారు. ఈ కథ కూడా మనందరికీ తెలుసు. ఆ మోహిని అమృత కలశం పట్టుకుని కేవలం దేవతలకు మాత్రమే అమృతం పంచేటట్టుగా ఆ చక్కగా ఆ భంగిమలతో, ఆ నృత్యంతో, అందంగా మాయమాటలతో దేవతలకే అలా అమృతం పోస్తూ రాక్షసులకి అమృతం దక్కకుండా ఆమె చేస్తుంది. ఇది ఇలా చెయ్యటం ఒక సామాన్య స్త్రీ వల్ల కాదు. కాబట్టి చాలా మోహించగలగాలి. అటువంటి మోహిని రూపాన్ని శ్రీ మహావిష్ణువే దాల్చగలడు. అంటే ఆయన ధరించాడు. ఆ రూపాన్ని చూసి అప్పట్లో దేవతలు లేకపోతే రాక్షసులు వాళ్ళందరూ మంత్రముగ్ధులైపోయారు. ఇంతకన్నా అందమైన రూపం ఎక్కడైనా ఉందా, ఇంతకన్నా అందమైన స్త్రీమూర్తి ఉంటుందా అని అనుకున్నారు. అటువంటిది మోహిని స్వరూపం. అయితే బ్రహ్మగారు అనుకున్నారట, అంటే మోహిని స్వరూపాన్ని శ్రీ మహావిష్ణువు తనంత తానుగా ఆ రూపంలో ఉద్భవించారు కదా. బ్రహ్మ అనుకున్నారట, వా, సృష్టిలో ఇంతకన్నా అందం ఇంకేమైనా ఉందా? లేదు కదా. మరి నేను కూడా అలాంటి ఒక స్త్రీమూర్తిని ఎందుకు సృష్టించలేను, నేను సృష్టిస్తాను అని చెప్పి తాను ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. మనం ఎందుకు ఈ పోలిక చేస్తున్నాము అంటే అహల్య అంత అందంగా ఉంటుంది. ఆ రకంగా అహల్య ఎవరు అంటే బ్రహ్మమానస పుత్రిక. బ్రహ్మ ఒక స్త్రీమూర్తిని
మోహిని స్వరూపాన్ని చూసిన తర్వాత అంతే, అంటే అంతవరకు కాకపోయినా ఇంచుమించు అంత అందంతో నేను ఒక స్త్రీని సృష్టించాలనుకుని ఒక స్త్రీని సృష్టించాడు. ఆమెనే అహల్య అని చెప్తారు. అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ అహల్యకు వివాహం చేసి ఎవరికో అప్పచెప్పాలి కదా. అటువంటి సమయంలో ఎవరికిచ్చి వివాహం చెయ్యాలి? దానికి కూడా ఈ స్వయంవరాలని పరీక్షలని ఉంటాయి. కాబట్టి అటువంటి పరీక్షలు ఏవో పెట్టారు. అందరూ వచ్చారు. అటువంటి సమయంలో గౌతమ మహర్షి కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం గమనించాలి. అదేంటి అంటే, అహల్య బ్రహ్మగారి యొక్క మానస పుత్రిక కదా. ఒకానొక సమయంలో తాను ఇంద్రుడి గురించి వింది, తాను ఇంద్రుడి గురించి తెలుసుకుంది. ఇంద్రుడు కూడా అహల్యని చూసి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటి అంటే, అంత చక్కగా ఉంటుంది కదా, అందుకని ఇష్టపడ్డాడు. అయితే ఆ సమయంలో ఇంద్రుడు అలాగే దేవతలకి రాజు, స్వర్గాధిపత్యం వహిస్తున్నవాడు కాబట్టి అహల్యకి కూడా ఇంద్రుడు నచ్చాడు. కాకపోతే తండ్రి గారు అంటే బ్రహ్మగారు పెట్టిన పరీక్షలో గౌతమ మహర్షి గెలిచారు. గౌతమ మహర్షి గెలిచారు కాబట్టి గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు. ఆమె గౌతమ మహర్షిని ఇష్టంతోనే వివాహం చేసుకుంది. కాకపోతే పెళ్లి కాకముందు అంటే వివాహం కాకముందు ఇంద్రుణ్ణి చూసిన తర్వాత ఇంద్రుడు ఆమెకు నచ్చాడు. కాబట్టి మనసులో ఏదైనా నచ్చిన అంటే వస్తువు కానీ లేకపోతే పరిస్థితి కానీ మనిషి కానీ అంత తొందరగా మనసులోంచి ఆ పరిస్థితులు కానీ మనుషులు కానీ వెళ్ళిపోరు. ఇది మనం ఒప్పుకోవాలి. అయితే ఇంత జాగ్రత్తగా మనం ఈ కథని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, పొరపాటున అహల్య అన్న వెంటనే ఇంద్రుడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది అని కొన్ని మాటలు అంటూ ఉంటాం కదా. కారణాలు ఏమిటి అన్నవి మనం చెప్పుకుంటున్నాం. ఇంద్రుడు అంటే అప్పట్లో ఇష్టం ముందుగానే కలిగింది. ఆ తర్వాత గౌతమ మహర్షిని ఆమె వివాహం చేసుకుంది. గౌతమ మహర్షి యొక్క శక్తులు మామూలుగా ఉండవు. ఎందుకు అంటే ఆయన ఈశ్వరుణ్ణి మెప్పించి ఆయన ఎంతో ధర్మంతో ప్రవర్తిస్తూ ఉండేవారు. ప్రతి పదార్థంలో ఈశ్వరుణ్ణి చూస్తూ ఉండేవారు. గౌతమ మహర్షి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయనే గోదావరి నదిని తీసుకుని వచ్చారు భూమి మీదకి. ఆయనే మరొక పవిత్రమైన గంగ ఏదైతే ఆ పైలోకంలో ఉంటుందో ఆ గంగను గోదావరి పేరుతో, గౌతమి పేరుతో, అందుకే గౌతమ మహర్షి తీసుకొచ్చాడు కాబట్టి గౌతమి అని కూడా అంటారు. నేటికి మనం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక భారతదేశంలో ఎక్కడైనా గోదావరిని చూస్తే గౌతమ మహర్షి వెంటనే మనకి గుర్తుకు రావాలి. అలాగే త్రయంబకేశ్వర 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన ఆ శివలింగం కూడా గౌతమ మహర్షి ప్రార్థిస్తేనే ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. అటువంటి మహానుభావుడు. అయితే ఆయన్ని చూసి కూడా ఇంద్రుడు కొద్దిగా అంటే ఈయన శక్తి ఎలా తగ్గాలి అంటే, తపశ్శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ శక్తి ఎలా పోతుంది అంటే, వాళ్ళు ఆగ్రహంతో ప్రవర్తించిన, వాళ్ళు ఎవరికైనా శాపాలు ఇచ్చిన, అంటే ఒక 100 రూపాయలు ఉంటే ఏదైనా కొనుక్కుంటే ఒక 50 ఇచ్చేస్తాం కదా, అప్పుడే కొనుక్కోగలుగుతాం. అలా ఇచ్చేసినప్పుడు మన దగ్గర ఎంత ఉంటుంది? 50 మాత్రమే ఉంటాయి. అలాగా బ్రహ్మ ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న తపశ్శక్తి ఎలా క్షీణించిపోతుంది అంటే, వాళ్ళు కోపంతో ప్రవర్తించిన, ఆవేశంతో ఆగ్రహంతో శపించిన తపశ్శక్తి ధారపోస్తున్నారనమాట. ఆ శక్తితోనే కదా నువ్వు చీమ అయిపో, లేకపోతే నువ్వు ఇలా అయిపో అని అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ధారపోయటం. కాబట్టి అలా శక్తి ధారపోస్తే శక్తి తగ్గిపోతుంది, వాళ్ళలో ఉన్న శక్తి. అందుకని మహాత్ములు ఊరికే వాళ్ళు శాపాలు ఇవ్వరు బ్రహ్మ ఋషులు. కాబట్టి విశ్వామిత్రులు కూడా తాటకీ సంహారం చెయ్యగలిగిన తన తపశ్శక్తి యజ్ఞం కోసం ఉపయోగించుకోవాలి కాబట్టి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళారు. అంతేగాని తాను చంపలేక కాదు. క్షత్రియులు వాళ్ళు చంపుతారు, నేను నా శక్తిని లోక కళ్యాణం కోసం యజ్ఞాల కోసం ఉపయోగిస్తానని అలా ఉంటుంది. అంటే గౌతమ మహర్షి యొక్క శక్తులు చూసి ఇంద్రుడికి కూడా ఈర్ష్య కలిగింది. ఎలాగైనా అణగదొక్కాలి, ఏం చేయాలి? నేనేమి చెయ్యలేను, కాకపోతే ఆ కోపం తెప్పించి లేకపోతే ఏదో ఒకటి చేసి ఏదో ఒక శాపం ఇచ్చేటట్టుగా తపశ్శక్తి లాక్కుంటాను, అదైనా నేను చేస్తాను. ఏం చేస్తే కోపం వస్తుంది గౌతమ మహర్షికి? అందుకే ఆలోచించాడు. అహల్య అంటే ఎప్పటి నుంచో ఇష్టం. కాబట్టి గౌతమ మహర్షి ఒకరోజు స్నానానికి, నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, సంధ్యావందనం చేసుకుని రావడానికి బయటికి వెళ్ళినప్పుడు గౌతమ మహర్షి రూపంలోనే వచ్చి ఈ రకంగా అహల్యతో ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకి కోపం వస్తుంది కాబట్టి, శపిస్తాడు కాబట్టి ఏదో ఒక రకంగా తపశ్శక్తి అన్నది పోతుంది. నేనేమిటి, నేను ఇంద్రుణ్ణి, నన్ను ఏమన్నా కూడా నాకున్న శక్తులతో నేను మళ్ళీ హాయిగా ఉంటానని అనుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, అహల్య కూడా ఆవిడ మహాపతివ్రత, ఆవిడకన్నీ తెలుసు. ఆవిడకి వచ్చింది అంటే గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు ఆ రూపం మార్చుకుని వచ్చిన ఆవిడికి తెలుసు వచ్చింది ఇంద్రుడేనని. ఆవిడికి తెలియకుండా
మాత్రం లేదు. అందుకని ఆవిడికి తెలుసుకున్నా ఆవిడ ఏమీ అనలేదు, కాదు అనలేదు. ఇంద్రుడు అంటే ఆవిడికి ఎప్పటి నుంచో ఇష్టం కదా, కాబట్టి ఆవిడ ఏమీ అనకుండా ఇంద్రుడితో ఉంది. అయితే ఇది తప్పు కదా, ఎందుకు అంటే ఆవిడికి తెలిసి కూడా ఆవిడ అలా ప్రవర్తించటం తప్పు. సరే, ఈలోపు గౌతమ మహర్షి రావడము, వాళ్ళిద్దరిని చూడటము, ఆ తర్వాత ఇంద్రుడికి ఎలాగో బోళ్ళని శాపాలు ఇచ్చారు. ఇప్పుడు అహల్యని విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే భార్య. ఇక్కడ మన సనాతన ధర్మం మనకి ఎటువంటి విలువలు నేర్పిస్తుంది, రామాయణంలో కానీ మహాభారతంలో కానీ కొన్ని పాత్రలు కథలు మనకి చెప్తాయి. గౌతమ మహర్షికి తెలుసు ఆ స్త్రీ ఎటువంటి దోషంతో ఇప్పుడు ఉంది. ఆ స్త్రీ ఎవరో కాదు, తన భార్య. ఇంతకన్నా పెద్ద దోషం ఉంటుందా? భార్యను విడిచిపెట్టడానికి ఉండదు, కానీ విడిచిపెట్టలేదు. గౌతమ మహర్షి ఇంద్రుడిని శపించాడు, ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అహల్యతో ఒక మాట అంటారు, నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానని నేను అనను. ఎందుకంటే ఆయనకి తెలుసు అహల్యకు తెలుసని. ఎవరు వచ్చారు? ఇంద్రుడే వచ్చాడని. అయినా ఆమె అలా ప్రవర్తించింది అంటే ఎక్కడో మనసులో ఇంద్రుడి మీద ప్రేమ ఉంది. మరి అలా ఉండవచ్చా? అందులో వివాహమైన స్త్రీకి ఉండకూడదు. అయితే తన ప్రవర్తన ఏదైతే ఉందో మనసు చేయించిన చర్య కాబట్టి ఎక్కడ మార్పు రావాలి? మనసులోంచి మార్పు రావాలి. అటువంటి మార్పు నీలో వస్తుంది, సాధన చెయ్యి అని చెప్పారు. అంతేగాని నువ్వు ఈరోజు తప్పు చేశావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను అని గౌతమ మహర్షి అనలేదు. మీరు చెప్తే నేను మీ మాట వినాలా అని ఆవిడ అనలేదు. గౌతమ మహర్షి అంటారు, ఇక్కడే కొన్ని సంవత్సరాలు, అంటే మనకి కొన్ని పద్యాల రూపంలో ఉంటుంది రామాయణంలో, ఇక్కడే ఈ ఆశ్రమంలోనే కొన్ని సంవత్సరాలు నువ్వు అలాగా వాయు భక్షించి, అంటే కేవలం గాలి మాత్రమే ఆహారంగా పీల్చుకుని నువ్వు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపో అన్నారు. నువ్వు శిలవైపో అని మాత్రం అనలేదు. తపస్సు చేసుకుంటూ ఉండిపో. ఎందుకంటే మనసులో కలిగిన దోషం ఏదైతే ఉందో అది సాధన వల్ల, తపస్సు వల్ల పోవాలి. నీకు ఇంత ఆలోచన వచ్చింది అంటే ఖచ్చితంగా మరొక్కసారి అటువంటి ఆలోచనలు, దోషాలు నిన్ను తాకకూడదు. కాబట్టి దానికి సాధన చెయ్యాలి, అంతే కదా. నాకెప్పుడు మంచి ఆలోచనలు రావాలి అంటే నా తపస్సు అలా ఉండాలి, నా సాధన అలా ఉండాలి. అలా చెయ్యి అన్నారు. ఆహారం స్వీకరించకు, నేను ఇప్పుడిక్కడ నీతో ఉండలేను. ఎందుకు అంటే ఒక అపవిత్రమైన దోషం ఏదైతే ఉందో నీలో ఉంది, నీతో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఉండను. నీకు మళ్ళీ ఆ పవిత్రత వస్తుంది, నీ దోషం పోతుంది. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు అయిన రామచంద్రమూర్తి ఒకానొక సమయంలో ఈ అడవిలోకి వస్తాడు, ఈ ఆశ్రమంలోకి వస్తాడు. అప్పుడు ఆయన అడుగు పెట్టిన వెంటనే ఖచ్చితంగా నీ శాపం పోతుంది. కాకపోతే అప్పటి వరకు నువ్వు సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. తపస్సు చేయకుండా ఆయన వస్తారు కదా, కూర్చుంటానడానికి లేదు. ఇది గౌతమ మహర్షి శాసనం. కాబట్టి ఆవిడ వెంటనే తన తప్పు కూడా తాను తెలుసుకుంది. నిజమే, నాకు తెలుసు వచ్చింది ఇంద్రుడేనని, అయినా నేనెందుకు అలా ఉన్నాను? కాబట్టి తప్పు నాది, మార్పు రావాలి. అందుకే ఆయన ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆవిడ అలా కొన్ని సంవత్సరాలు ఏమీ తినకుండా, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు. ఏంటి అంటే మనం తినే ఆహారంలో 6వ వంతు మన మనసు పైన ప్రభావం చూపిస్తుందట. అందుకే అంటారు కదా, ఎంత సాత్వికమైన ఆహారం స్వీకరిస్తే అంత సాత్వికమైన భావాలు బయటకు వస్తాయి. ఎంత వ్యగ్రతతో కూడుకున్న అంటే స్వభావం ఉన్న వాళ్ళకి ఆ ఆహార నియమాలు బట్టి. అందుకే ఇదివరకు ఋషులు మునులు కేవలం ఏదో అవసరమైతే ఇంత పాలో లేకపోతే పళ్ళు తింటూ జీవించిన వాళ్ళ జీవన విధానము, మాట్లాడే తీరు పూర్తిగా వేరుగుంటుందట. కాబట్టి మన ఆహారం కూడా మన మనసు పైన ప్రభావం చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా మన సనాతన ధర్మం చెప్తోంది. 6వ వంతు తినే ఆహారంలో మన మనసుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చక్కని ఆహారము, అలాగే మిత ఆహారము, అలాగే సాత్విక ఆహారము భోజనం చెయ్యాలి. అది తీసుకుంటే మాత్రమే మన మనసు అన్నది వ్యగ్రతతో కూడుకున్న ఆలోచనల వైపు వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఆహారం మానే, వాయువు భక్షించు, తపస్సు 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 చేసుకో, భగవంతుని స్మరించుకుంటూ నీలో ఉన్న పాపం పోవాలి. అలా ఉండిపోతే నీ మీద బూడిదలాగా, అంటే అలాగ నువ్వు ఉండిపోతావు కదా చలనం లేకుండా. కాబట్టి బూడిదలాగా ఒకటి కమ్ముతుంది, అంటే ఒక శిలలా నువ్వు మారిపోతావు, ఒక రాయిలాగా, కదలిక లేని ఒక వస్తువులాగా నువ్వు ఉండిపోతావు. అది అలా అంతకాలం ఉన్న తర్వాత, ఎందుకంటే 1-2 రోజులు కాదు కదా, కొన్ని సంవత్సరాలు. మనకి రామాయణంలో కొన్ని వేల సంవత్సరాలని చెప్తారు. కాబట్టి అలా ఉండిపో. అప్పుడు ఒక పొరలా ఏర్పడుతుంది, ధూళిలా ఏర్పడుతుంది, ఒక రాయిలా మారిపోతావు అంతే. అంతేగాని నువ్వు రాయి వైపు అని ఆయన చెప్పించలేదు. అక్కడ అహల్య ఉంది. ఈ విధంగా ఆమె
కాదు అనకుండా ఆమె తపస్సు చేసింది. తన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. నేనేం చెయ్యను, కావాలంటే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో, నేను ఇంద్రలోకానికి వెళ్ళిపోతాను, ఇంద్రుడు నన్ను ఏలుకుంటాడని ఆమె అనలేదు. ఆమె తపస్సు చేస్తూ ఆహారం స్వీకరించకుండా అదే నియమాలు పాటిస్తూ ఒక చలనం లేని ఒక పదార్థంలా, ఒక రాయిలా మారిపోయింది. ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు ఈ యాగరక్షణ కోసం రాముణ్ణి లక్ష్మణుణ్ణి తనతో పాటు తీసుకుని వెళతారో, అన్ని ప్రదేశాలు చూపిస్తూ ఉంటారో, అరణ్యంలో ఆ ఆశ్రమాన్ని కూడా చూపిస్తారు. అక్కడ రాముడు అడుగుతాట, ఈ అరణ్యంలో నిర్జీవంగా ఈ ఆశ్రమం ఎందుకుంది అంటే, ఇక్కడ ఒకప్పుడు గౌతముడు ఉండేవాడు అని అహల్య వృత్తాంతం విశ్వామిత్రుల వారు చెప్తారు. అలా శ్రీరామచంద్రమూర్తి ఆశ్రమం లోపలికి అడుగు పెట్టిన వెంటనే, ఆయన ఎవరు, శ్రీ మహావిష్ణువు కదా, ఆయన అడుగు పెట్టిన వెంటనే ఈ రాయిగా మారిపోయిన రూపంలో చలనం వచ్చిందట. ఎంత అద్భుతంగా మనకి వర్ణన ఉంటుందంటే, రామచంద్రమూర్తి ఆ ఆశ్రమంలోకి వచ్చి అలా వాయువు పీల్చుకున్న వెంటనే, అంటే ఊపిరి తీసుకుంటూనే ఉంటాం కదా, తీసుకున్న వెంటనే అక్కడ ఆ రాయిలో ఉన్న అహల్యలో కూడా ఊపిరి తీసుకున్నట్టుగా, అంటే ఆ ముక్కు పనిచేయటము, శ్రీరాముడు ఆశ్రమంలో అటు ఇటు చూస్తుంటే, ఆయన కళ్ళతో చూస్తుంటే ఆమె చూపు రావటము, అద్భుతంగా మనకి ఆ వర్ణన ఉంటుంది. కాబట్టి అంతగా అహల్యలో మార్పులు అప్పటికే వచ్చాయి. ఎందుకు అంటే, అక్కడికి వచ్చింది ఎవరు, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి రాముడు వచ్చాడు, కాళ్లతో తన్నాడు, అప్పుడే ఆ రాయి మారిపోయింది, అటువంటిదేముండదు. కానీ రాముడు ఆశ్రమంలోకి వెళ్ళిన వెంటనే ఆ స్పర్శ అన్నది, ఆ వాయువు, ఏ వాయువు అయితే రాముణ్ణి తాకి మళ్ళీ ఆ అహల్యను తాకిందో, ఖచ్చితంగా అహల్యకు ఆ స్పర్శ అన్నది తగిలిన తర్వాత ఆమె మళ్ళీ అహల్యగా మారింది. అయితే యోగ శక్తితో ఎక్కడో ఉన్న గౌతమ మహర్షి కూడా, శ్రీరాముడు వచ్చాడు, నా భార్యకి శాపం నుంచి విముక్తి కలిగించాడు అని ఆయన కూడా అక్కడికి వచ్చారట. ఆ సమయంలో విశ్వామిత్రులు వారు ఉన్నారు, అహల్య ఉంది, ఆమె కూడా ఇప్పుడు పూర్తిగా పరిపూర్ణంగా, అంటే గౌతమ మహర్షి యొక్క భార్యగా, తగిన భార్యగా ఇప్పుడు మారిపోయింది. శ్రీరామచంద్రమూర్తి అహల్యను చూసి ఆమె కాళ్లకు శ్రీరాముడు నమస్కారం చేశాడట. రాముడి వల్ల శాపం పోగొట్టుకున్న అహల్య కదా నమస్కారం చేయవలసింది. కానీ రాముడు అప్పటికి ఇంకా చిన్నవాడు, బ్రహ్మచారి, ఆయన ఎప్పుడు నేను దేవుడని అనుకోలేదు కదా. ఆయన వల్ల శాపం పోయినా మహా తేజోమూర్తి, ఈవిడ మహాపతివ్రత, ఆవిడ ఇంత సాధన చేసింది, ఇంత తపస్సు చేసింది అని ఆవిడ కాళ్ళకి దండం పెట్టాడట. ఇది మనకి కనిపిస్తుంది. అంత వినయంతో ఉండేవాడు రాముడు. అలా అహల్య అనేటప్పటికీ తను తప్పు చేసినా తను మళ్ళీ సాధన చేసి అందులోంచి బయటపడింది, దోషాలను పూర్తిగా నియంత్రించుకుంది. అలాగే గౌతమ మహర్షి తన భార్య తప్పు చేసినా విడిచిపెట్టకుండా మార్చుకునే ప్రయత్నం చేసి ఆమెను మరింత పవిత్రంగా తయారు చేశాడు. ఇది పురాణ పాత్రలలో ఇలాంటి పాత్రల గురించి తెలుసుకుంటే మన సనాతన ధర్మము, లేకపోతే మన పద్ధతులు, అంటే మన వివాహ వ్యవస్థ, వీటికి ఎంత విలువ ఉండేది, ఎంత గౌరవాన్ని ఇచ్చేవారు మనకు అర్థమవుతుంది. నమస్తే.